అస్సలాముఅలైకుం, నమస్తే. ఈరోజు గోగులపాడులో జ్యోతి వాళ్ళ ఇంట్లో ఉపవాస ప్రార్థన, మరి గుర్జాల్లో కేశవరెడ్డి గారి ఇంట్లో కుటుంబం ప్రార్థన. సాయంత్రం పూట చాలా చక్కగా దేవుడు వాతావరణం ఆయనదై ఉండాలి. అక్కడ ప్రాంతము, గ్రామము, ఆ స్థలము ఆయనదై ఉండి అక్కడ నడిపించాలని మేము కోరుకుంటున్నాము, ప్రార్థన చేస్తున్నాం. నా దేవా, నా రక్షకుడా, గోగులపాడు జ్యోతి వాళ్ళ కుటుంబంలో ఉపవాస ప్రార్థన. తండ్రి, నీ చిత్తము సాయంకాలము 7 నుంచి నాయన 12 దాకా జరిగే ప్రార్థన. కేశవరెడ్డి గారి ఇంట్లో ఘనమైన వాతావరణము, ఘనమైన విందు, ఘనమైన మీ వాక్యము ప్రతి వారిని నడిపించి మీ నామానికి మహిమ తీసుకొచ్చి ఆ కుటుంబాలకు మీరు ఆశీర్వదించి వాళ్ళకి ఇచ్చిన బిడ్డలని, పంట భూమిని, బంధువులు, స్నేహితులను సమాధానం, ప్రేమ కుటుంబాల్లో మేలు చేసి బిడ్డలు చదువుల్లో మంచి జ్ఞానంతో ఎదుగుదల, సమాధానం, ప్రేమతో ఎదుగుదల, మీ కాపుదల ఉంచి ఈరోజు ఉదయం కాలము నుంచి నైటు తండ్రి ప్రార్థన మీ స్థలము వరకు మార్చుకొని మీరే ఘనపరిచి మీరే సహాయము దయచేయండి. నమ్మదగ దేవ, మీకు వందనాలు, స్తోత్రం. వచ్చేవారు ప్రతి వారిని మీరు దీవించి అక్కడ ఏర్పరిచిన ఆహారము రుచికరంగా మార్చి ఆ బిడ్డలు తింటుండగా వాళ్ళ బలహీనతలు ఏదైతే ఉన్నాయో అయ్యా మీరు తీసేయటానికి సహాయము దయచేయండి. నమ్మదగ దేవ, మీకే వందనాలు, స్తోత్రం. ఆ కుటుంబాల మీద, వచ్చిన వారు కుటుంబాల మీద మీరు ఆశీర్వదించి ప్రతి వారిని మీరు ఆశీర్వదించి మీకే వందనాలు, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ నామానికి బట్టి, మీ మహిమకు బట్టి మీరు కార్యము జరిపించండి. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. యేసు నామం.